వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పాత సినిమాలు చూసినప్పుడు లేదా చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు మనందరికీ ఒక ఆసక్తికరమైన డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని ఆ కాలంలో రాజులు తమ రహస్య సందేశాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పావురాల ద్వారా ఎలా పంపించేవారు అని. శత్రువుల కళ్ళుగప్పి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి ఆ పావురాలు దారి తప్పకుండా ఎలా వెళ్ళేవి, మళ్ళీ తిరిగి తమ సొంత గుట్టికి ఎలా చేరుకునేవి? ఈ ప్రశ్నలు కేవలం మనకే కాదు, ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది శాస్త్రవేత్తల బుర్రలను కూడా తొలిచివేశాయి. మనిషి ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలంటే గూగుల్ మ్యాపు లేదా జీపీఎస్ వాడుతాడు. కానీ ఒక చిన్న పావురం ఎలాంటి టెక్నాలజీ లేకుండానే తమ గమ్యస్థానాన్ని ఎలా కనుక్కుంటుంది? ఈ మిస్టరీని ఛేదించడానికి సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు చేశారు. చివరకు ఆ పావురాల శరీరంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన నావిగేషన్ సిస్టమ్ను కనుక్కొని శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వారి పరిశోధనలో ఏం తేలిందో మనము తెలుసుకుందాం. పావురాలు వేల కిలోమీటర్లు ప్రయాణించి దారి తప్పకుండా తమ గూటికి ఎలా చేరుకుంటాయి? ఈ ప్రశ్నకు మనం ఇప్పటి వరకు ఏమనుకున్నాం? వాటి కంట్లో ఉండే ప్రోటీన్స్ వల్ల లేదా మెదడులోని ఒక వ్యవస్థ వల్ల అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని పసిగడతాయి అని. కానీ సైన్స్ ఎప్పుడు ఒకే దగ్గర ఆగిపోదు. తాజాగా జర్మన్ శాస్త్రవేత్తలు చేసిన ఒక సంచలన పరిశోధన ఇప్పటి వరకు ప్రపంచం నమ్ముతున్న థియరీలన్నింటినీ తలకిందులు చేసింది. పావురాల శరీరంలో మ్యాగ్నెటిక్ సెన్సింగ్ కంటిలోనూ మెదడులోనూ కాదు, వాటి కాలేయంలో ఉందని కనుగొని సైన్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. భౌతిక శాస్త్రం, ఇమ్యునాలజీ, పక్షుల వ్యవహార శైలిని లోతుగా అధ్యయనం చేసిన జర్మన్ టీము పావురాల శరీరంలో ఒక రకమైన న్యాచురల్ మ్యాగ్నెటిక్ కణాలు ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపించారు. పావురాలు భూమికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను వాడుకుంటున్నాయని అందరికీ తెలుసు. కానీ అసలు ఆ సిగ్నల్స్ను రిసీవ్ చేసుకుంటున్న ఆ అవయం ఏది అన్నదే అసలు మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించడానికి జర్మన్ శాస్త్రవేత్తలు ఒక భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ముందుగా వారు పావురాల ముక్కు, కళ్ళు, మెదడు ఇలా ప్రతి అవయాన్ని మైక్రోస్కోపిక్ లెవెల్లో జల్లెడ పట్టారు. కానీ అక్కడ వారికి ఎలాంటి బలమైన ఆధారాలు దొరకలేదు. ఫైనల్గా వారు పక్షుల జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే వారు పావురాల కాలేయం, ప్లీహంలో అయస్కాంత లక్షణాలు దాగి ఉండవచ్చనే ఒక అద్భుతమైన క్లూను పట్టుకున్నారు. సాధారణంగా ఈ రెండు అవయాలు పాత ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసి ఆ రక్తంలో ఉన్న ఐరన్ను శరీరంలో నిల్వ చేస్తాయి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే సైంటిస్టులకు ఒక పెద్ద బల్బు వెలిగింది. ఇనుముకు అయస్కాంతానికి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవడానికి వారు పావురాల లివర్ కణజాలాన్ని మరింత లోతుగా స్కాన్ చేశారు. లివర్ కణాలను లోతుగా పరిశీలించిన శాస్త్రవేత్తలు అందులో ఒక ప్రత్యేకమైన ఇమ్యూన్ కణాలను గుర్తించారు. వాటి పేరే మ్యాక్రోఫేజెస్. ఇవి శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియాను చంపే తెల్ల రక్త కణాలకు సంబంధించినవి. కానీ పావురాల శరీరంలో ఉన్న ఈ మ్యాక్రోఫేజెస్కు ఒక సూపర్ పవర్ ఉంది. వీటిలో ఐరన్ గాఢత అత్యంత భారీ స్థాయిలో ఉందని జర్మన్ రీసెర్చర్ గుర్తించారు. ఆ ఇనుము ఎంత పవర్ఫుల్గా ఉందంటే అది ఆ కణాలకు సూపర్ పారా మ్యాగ్నెటిక్ లక్షణాలను తెచ్చిపెట్టింది. అంటే ఆ కణాలు చిన్నపాటి సూక్ష్మ అయస్కాంతాలా మారిపోయాయి. పావురం గాలిలో ఎగురుతున్నప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చే చిన్న చిన్న మార్పులకు కూడా ఈ లివర్లోని ఇనుప కణాలు బలంగా స్పందిస్తాయి. ఆ స్పందన నేరుగా పావురం మెదడుకు సిగ్నల్స్ పంపుతుంది. దాంతో పావురం తను ఎటువైపు వెళుతుందో, ఉత్తరం ఎటు, దక్షిణం ఎటు అని పక్కా క్యాలిక్యులేషన్తో కదులుతుంది. ఇదే పావురాల శరీరంలో ఉన్న ఇన్బిల్డ్ న్యాచురల్ జీపీఎస్. సైన్స్లో ఏదైనా థియరీని కనిపెడితే దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి కదా. అందుకే జర్మన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనను నిర్ధారించుకోవడానికి ఒక కీలకమైన ప్రయోగం చేశారు. కొన్ని పావురాలను తీసుకొని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా వాటి లివర్లో ఉన్న ఇనుప కణాలను మాత్రమే తాత్కాలికంగా తొలగించారు. ఆ తర్వాత ఆ పావురాలను గాలిలోకి వదిలారు. రిజల్ట్ చూసి సైంటిస్టులకే మతిపోయింది. అప్పటి వరకు వేల కిలోమీటర్ల దూరం నుండి కూడా కళ్ళు మూసుకుని గూటికి చేరుకునే ఆ పావురాలు ఈ మ్యాక్రోఫేజెస్ కణాలు లేకపోవడం వల్ల ఆకాశంలో గందరగోళానికి గురయ్యాయి. భూమి అయస్కాంత క్షేత్రాన్ని పసిగట్టలేక దారి కనుక్కోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. అంటే పావురాలకు దారి చూపే ఆ జీపీఎస్ రిసీవర్ ఖచ్చితంగా ఈ మ్యాక్రోఫేజెస్ కణాలే అని ఈ ప్రయోగం 100% ప్రూవ్ చేసింది. టెక్నాలజీ అనేది మనిషి పుట్టుక ముందు నుండే జీవరాశుల్లో ఎలా దాగి ఉందో జర్మన్ శాస్త్రవేత్తలు చేసిన ఈ ఆవిష్కరణ కేవలం పక్షుల వ్యవహార శైలిని మాత్రమే కాదు, భవిష్యత్తులో బయోమ్యాగ్నెటిజం రంగంలో మనుషుల ఇమ్యూన్ సిస్టమ్స్ పై చేసే ప్రయోగాలను కూడా కొత్త దారులు చూపబోతోంది.